శ్రీ మహాగణాధిపతయ నమ. ఈరోజు మనం జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరంలో దేవగురువైనటువంటి బృహస్పతి 9 గ్రహాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఇది. అత్యంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం అయినటువంటి బృహస్పతి, దీనికి తోడుగా పరాభవ నామ సంవత్సరానికి రాజు కూడా అయ్యాడు. అటువంటి బృహస్పతి తన యొక్క ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీనికి తోడుగా తన ఉన్నతమైన స్థానంలో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి అధిక భాగం రాశులకు శుభ ఫలితాలు ఇస్తాడు. కొద్దిమందిని ఇబ్బంది పెడతాడు, కొద్ది విషయాల్లో మాత్రం ఇబ్బంది పెడతాడు. అవేంటో ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ వస్తున్నాం. దీంట్లో భాగంగా కుంభరాశి వారికి ఈ గురువు ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు, గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం, గురువు యొక్క అనుగ్రహంతో అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించటం కోసం కుంభరాశి వాళ్ళు ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏమి చేయకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాస్త జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదట కుంభరాశి వారికి 6వ స్థానంలో కర్కాటకంలో గురుడు సంచరిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, కుంభరాశిలోనే రాహు ఉన్నాడు, 7వ రాశిలో కేతు ఉన్నాడు. కరువులు అధిక మాసంలాగా గోచార రీత్యా కొన్ని నెలలుగా ఈ కాలసర్పదోషం అనేటువంటిది ప్రపంచానికే పట్టింది. కుంభరాశి వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువగా ఉంది. అలాగే దీనికి తోడు ఏలినాటి శని కూడా ఇబ్బంది పెడుతోంది. ఇన్నిటి మధ్యలో గురుబలం లేకపోవడం వల్ల కుంభరాశి వాళ్ళు అనేక ఇబ్బందులకి గురయ్యి మొండిగా వచ్చినటువంటి సమస్యలని అధిగమిస్తూ వస్తున్నారు. వాటి నుంచి మీకు విముక్తి పొందేటువంటి టైం వచ్చేసింది. అది జూన్ 2, 2026 నుంచి గురుబలం మీకు పెరగబోతోంది. ఇక్కడ గురుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్లే గురుబలం పెరగదు. ఈ సంవత్సరానికి రాజు కూడా గురుడు. అంటే అర్థం ఏంటంటే, ఈ సంవత్సరాన్ని పరాభవన సంవత్సరాన్ని పరిపాలించేది గురుడు. అటువంటి గురుడు ఉచ్చస్థితికి వెళ్ళడం అనేటువంటిది చాలా అదృష్టదాయకమైనటువంటి విషయం. దీనివల్ల కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం గమనిద్దాం. మొట్టమొదట కుంభరాశి వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే మంచి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ రావటం అనేది తథ్యం. ఇది ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, ఏదైనా సరే, గవర్నమెంటు, ప్రైవేటు, ఏ సెక్టర్లో అయినా సరే ప్రమోషన్స్ ఖాయం, శాలరీ హైక్ కూడా ఖాయమే. తర్వాత వ్యాపారం చేసేటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటే కొత్తగా ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేయటం, వ్యాపారంలో లాభాలు పొందటం, ఇది కూడా జరుగుతుంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులకు కానీ వాళ్ళ మాట శాసనం కాబోతోంది. ఏం చేసినా కూడా తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంటారు. చిరకాల వాంఛ తీరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ 6వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి శత్రువులు నశిస్తారు. అంటే మీకు అజాత శత్రువుగా మారేటువంటి సమయం ఆసన్నమైంది. దీనితో పాటుగా అజాత శత్రువు అంటే ఏంటి? ఎవరు శత్రువులు లేనివాడు అని అర్థం. అంటే ఉన్న శత్రువులు పారిపోవటం కానీ, చచ్చిపోవటం కానీ, లేదా కనపడకుండా పోవటం కానీ జరుగుతుంది. అసలు శత్రుత్వమే లేకుండా పోతుంది. అటువంటి ఫలితం మీకు రాబోతోంది. అట్లాగే రుణాలు, అప్పులు తీర్చుకునేందుకు సువర్ణ అవకాశాలు పరిపూర్తిగా లభించబోతున్నాయి. వీటిని వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా ఏమాత్రం ఆలోచించకుండా వినియోగించుకుని రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు. అలాగే రోగగ్రస్తులైనటువంటి వారు, దీర్ఘరోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా ఉపశమనం లభించబోతోంది. అంటే శరీరంలో రోగ బాధ తగ్గుతుంది. సహజ సిద్ధంగానే కుంభరాశి వారికి జన్మరాహు ప్రభావరీత్యా కానీ, ద్వితీయ శని అంటే ఏలినాటి శని ప్రభావరీత్యా కానీ ఉదర సంబంధమైన వ్యాధులు, కీళ్ల నొప్పులు, అజీర్తి, ఇండైజేషన్, గ్యాస్ ట్రబులు, అలాగే అంతుపట్టని వ్యాధులు, ఆ పేరు కూడా పెట్టలేనటువంటి ఇబ్బందులు అనేకం కుంభరాశి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళలో కూడా ఎవరైతే 30 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. దీనికి కారణం వేరే ఉంది. ఏలినాటి శని అనేటువంటిది జీవితంలో 3 సార్లు వస్తుంది. ఆ సంచార రీత్యా కూడా కొన్ని చెప్పవలసి ఉంటుంది. ఇదంతా జ్యోతిషశాస్త్ర సంబంధమైన అంశం కనుక అన్నింటినీ క్యాలిక్యులేషన్ వేసి చెప్తున్నాను. 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కొన్ని సంవత్సరాలుగా పీడించడం అనేటువంటిది జరుగుతుంది. దాని నుంచి కూడా బయటపడే అవకాశం గురువు మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే
ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక అంటే నూతన గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వాళ్ళు రాసి పెట్టుకోండి, మైండ్‌లో పెట్టుకోండి, లేదా తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎట్లైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ సంవత్సరం నూతన వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. మరి బంగారం రేటు అంత ఉంది గదా! అంటే మీ ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా, మీ జాతకానికి తగ్గట్టుగా అంత కొనుగోలు చేసి తీరటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే, ఇది కూడా చాలా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సొంత ఇంటి కలని కోరుకుంటారో, అలాగే ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు ఆహ్, కొంత పొలం కొనుక్కోవాలనుకుంటారో, స్థలం కొనుక్కోవాలనుకుంటారో, ప్లాట్ కొనుక్కోవాలనుకుంటారో, అది ఖచ్చితంగా ఈ సంవత్సరం గురువు జూన్ 2న ప్రవేశించిన దగ్గర నుంచి సంవత్సరం లోపల జరిగి తీరుతుంది. ఇది నిర్వివాదమైన అంశం. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది తథ్యం. అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా కూడా ఉంటాయి. కారణం ఏంటంటే ఏలినాటి శని, రాహుకేతువుల ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు వస్తుంటాయి. ప్రతిదీ కూడా అంత సాఫీగా సాగదు. గురువు ఎంత అనుగ్రహించినా అంత సాఫీగా సాగదు. దత్త చరిత్ర పారాయణ చేయండి. గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గురువారం నాడు శివాలయాన్ని సందర్శించండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని కానీ, శివాలయాన్ని కానీ ఏదైనా పాడుబడి ఉన్నా, లేదా అంత ఆదరణకు నోచుకోకపోయినా వాటిని డెవలప్ చేయడానికి ఆర్థికంగా కానీ, మీ యొక్క ఒకవేళ డబ్బులు పెట్టలేకపోతే మీ శారీరకంగా శ్రమ చేసి కానీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే దశావతారాల్లో రాముడు రవి గురు గ్రహాలకి సంబంధించినటువంటి అవతారం. అయితే ఈ రామానుగ్రహం కానీ, అలాగే ఏ, తొలి గురువు దక్షిణామూర్తి అంటే శివుడు. ఈ శివుడికి గురుడికి ఉన్నటువంటి సంబంధం రీత్యా శివుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తే ఆటోమేటిక్గా గురువు అనుగ్రహం సంపాదించినట్టే. ఇలా చేసేటట్లయితే, అంటే శివారాధన చేసేటట్లయితే, నిత్యం శివార్చన చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వీటితో పాటుగా మరి ముఖ్యంగా ఇంకొక పరిహారం చెప్తాను. గత కొద్ది కాలంగా చెప్తున్నాం, మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు సువర్ణాభరణాలు ధరించండి. బంగారం లోహం గురుగ్రహానికి సంబంధించింది. ఈ సంవత్సరం రాజుగురుడు, అలాగే ఉచ్చగురుడు ఇప్పుడు జూన్ 2 నుంచి. కనుక గురువు అనుగ్రహం పొందాలంటే పసుపు రంగు వస్త్రాలు ధరించాలి, సువర్ణాభరణాలు ధరించాలి. వీటిల్లో మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకే ధరించండి. అతిగా ధరించి కొంచెం బంగారం రేటు ఎక్కువగా ఉంది కనుక కొంత ప్రమాదాలు, చోరభయం ఉండొచ్చు. కాబట్టి అతిగా కాదు, మీ ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు ధరిస్తే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. ఇక అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి మీకు. ఆ ఖర్చుల నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నా, అలాగే మీ కుటుంబంలో పిల్లలకు కానీ ఏదైనా ఒక ముఖ్యమైన వస్తువు కొనుగోలు చేయడం కానీ, ఇందాక నేను చెప్పినట్టుగా స్థిరచరాస్తులు కొనుగోలు చేసి తీరతారని చెప్పాను కదా, అవి కొనుగోలు చేయడానికి వెళ్ళే ముందు కానీ నేను ఇందాక చెప్పినటువంటి గురుగ్రహ పరిహారాల్లో ఏదో ఒకటి చేసి గనక ఇది చేసేటట్లయితే మీకు ఖర్చులు తగ్గుతాయి, అలాగే ఆదాయం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, మీరు అనుకున్న స్థాయికి చేరగలుగుతారు. ఏలినాటి శని పీరియడ్లో కూడా మీ పేరు ప్రతిష్టలు ఇనుబడిస్తాయి. మీ యొక్క స్థాయి విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితులు, గ్రహగతులు మీకు అనుకూలంగా వచ్చినాయి కనుక వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా వినియోగపెట్టుకుని అత్యంత ఉన్నతమైన స్థితికి చేరడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దూర ప్రాంతాల్లో నివసించవలసి వస్తుంది, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, కొత్త ప్రదేశాలకి వెళ్ళి నివసించవలసి వస్తుంది. ఇట్లాంటి ఎన్నో జరగబోతున్నాయి. వాటన్నిటికీ రీత్యా కూడా మీరు ఆర్థికంగా బలపడేటువంటి విధంగానే మీకు పరిస్థితులన్నీ అనుకూలించబోతున్నాయి. ఈ 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం కుంభరాశి వాళ్ళకు ఎలా ఉందంటే, 2వ తారీఖున వీళ్ళకు 5వ ఇంట్లో ఉన్నటువంటి గురువు 6వ ఇంట్లోకి వచ్చి వచ్చేసేది బట్టి 2వ ఇంట్లో ఉన్న శనేశ్వరుని చూస్తాడు. అంటే ఏలినాటి శని ప్రభావం వీళ్ళకి నిల్లైపోతుంది. అంటే ప్రభావం పూర్తిగా హరించుకుపోతుంది. గురువు యొక్క చూపు వల్ల ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్న కుంభరాశి వాళ్ళకి మంచిది. అదేవిధంగా 4వ ఇంట్లోకి కుజుడు వెళ్తున్నాడు 20వ తారీఖు తర్వాత. ఈ రాశికి కుజుడు మంచివాడు కాదు. అంటే గృహ వాహన యోగం అనేది కొంచెం తక్కువ. 4వ ఇంటి గ్రహమైనటువంటి శుక్రుడు 8వ తారీఖు 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అంటే ఒక కేంద్ర కోణాధిపతి 6వ ఇంట్లోకి వెళ్ళడం మంచిది కాదు. అదేవిధంగా వీళ్ళకు 5వ ఇంటి వెళ్ళినటువంటి బుధుడు 22వ తారీఖు తర్వాత 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అంటే పంచమాధిపతి, చతుర్థాధిపతి ఇద్దరు 6వ ఇంట్లోకి వెళ్తున్నారు. అక్కడ గురువు ఉన్నాడు. గురువు వీళ్ళకు కూడా మంచి గ్రహమేం కాదు. కాకపోతే ఏలినాటి శని యొక్క తీవ్రత తగ్గుతుంది గురువు యొక్క చూపు పడడం వల్ల.
ఏదో ఒక ప్లేస్ నుంచి గురువు చూపు శని పైన పడడం వల్ల. అక్కడ బుధుడు శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా వల్ల గృహస్థానంలో బాధకాధిపతి అంటే కుజుడు ఉన్నాడు కాబట్టి గృహ వాహన విషయాలకు ఖర్చులు అప్పులు చేయాల్సి వస్తుంది. అంటే 4వ ఇల్లు అంటే గృహము, వాహనము, ఆస్తులు, సొంత ఊరు, బంధువులు, వేసుకునే వస్త్రాలు ఇవన్నీ కాబట్టి ఆ రుణస్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ బండి కొనడము, ఒక వెహికల్ కొనడము, దానికి రిపేర్లు ఖర్చు పెట్టడము, ఇల్లు కట్టడము లేదా ఇల్లుని రిపేర్ చేయడము, ఆస్తులు కొనడము, ఆస్తులు కొనడం కోసం అప్పులు చేయడము, అంటే 4వ స్థానానికి సంబంధించిన కారకత్వాల కోసం ఖర్చు పెట్టడము లాంటివి జరుగుతాయి. అదేవిధంగా పంచమ స్థానంలోకి రవి వచ్చాడు. రవి కూడా ఈ రాశికి మంచివాడు కాదు. కాబట్టి ఇక్కడ రవి గ్రహం అన్నప్పుడు సంతానానికి సంబంధించినటువంటి ఖర్చులు రావడము 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, లేదంటే పంచమ స్థానం కాబట్టి 5వ స్థానం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పితృదోషం కూడా సూచిస్తుంది. రాశిలోనే రాహు ఉన్నాడు, పంచమంలో రవి ఉన్నాడు, పితృదోషం అధికంగా ఉంది. పితృపరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. అమావాస్య, మకా నక్షత్రం ఈ రెండు చూసుకొని ఏదన్నా అన్నదానాలు లేదా ఇంకేదన్నా ఆలయాలకు అమావాస్య రోజు కాశీ లాంటి క్షేత్రాలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే అక్కడ అది పితృక్షేత్రం. ఒక విధంగా ఎక్కువగా శ్మశానము, మహాశ్మశానం అంటారు, అక్కడ అన్నదానం చేయడం వల్ల పితృదేవతల యొక్క సంతృప్తి కలుగుతుంది. ఇటువంటి కంపల్సరీ చేయాలి. రాశిలో రాహు ఉన్నాడు. రాశిలో రాహు ఉంటే ఏమవుతుంది, రాహు వచ్చి మెలిఫిక్ ప్లానెట్, అన్ని రకాలుగా ఆలోచన చేస్తాడు, ఒక ఆలోచన చేయనీడు. రాహును కూడా ఏ గ్రహము చూడటం లేదు కాబట్టి రాహు ఈ రాశికి మంచివాడే, కానీ షేర్ మార్కెట్ లాంటి వాటికి జోలికి పోకూడదు. రాహు అంటే షేర్ మార్కెట్ తక్కువే పెట్టాలి, పెట్టుబడి ఎక్కువ పెట్టకూడదు. రాహు అంటే నాన్ వెజ్, ఎక్కువ నాన్ వెజ్ తింటారు, తప్పేం లేదు. నాన్ వెజ్ వ్యాపారం చేసే వాళ్ళకి, చికెన్ సెంటర్, మటన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకి, నాన్ వెజ్ హోటల్ పెట్టుకునే వాళ్ళకు, లేదా నాన్ వెజ్ ఉత్పత్తి చేసే వాళ్ళకి, అంటే పౌల్ట్రీస్, గోట్ ఫార్మ్స్, షిప్ ఫార్మ్స్, ఇవన్నీ పెద్దవైతే అమ్ముతారు కదా మాంసం కోసం, ఇటువంటి వాళ్ళకంతా బాగానే ఉంటుంది. రాహు రాశిలో ఉన్నాడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన కంపల్సరీ చేయాలి, కాలభైరవ ఆరాధన చేయాలి. శనేశ్వరుడు తాకట తగ్గుతుంది. రాహును అభివృద్ధి చేయాలంటే దుర్గాదేవి, గ్రామదేవత కూడా దుర్గాదేవి, వీళ్ళు రావచ్చు. సప్తమంలో కేతు ఉన్నాడు. సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది, జీవిత భాగస్వామి 7వ స్థానం అంటే కేతు అంటే తలే లేదు, అంటే భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ తక్కువగా ఉంటుంది. తలే లేనప్పుడు గ్రహం సప్తమంలో ఉన్నప్పుడు వాళ్ళకు ప్రేమానురాగాలు పుట్టవు, ఏదో న్యూట్రల్గా ఉంటారు. అంటే కేతు కట్ చేస్తాడంటే ఏమి, వీళ్ళకి గ్యాప్ వచ్చేస్తుంది, ఏదో ఒక సమస్య వల్ల వీళ్ళు పరాధీనంలో ఉండిపోతారు. కాబట్టి ఆ యొక్క దోషం పోవాలంటే విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. ఉలవలు సుండలుగా చేసి, ఉలవలతో సుండలు చేసి, లేదంటే ఉలవ చారుతో చేసిన అన్నము దానం చేయాలి. విఘ్నేశ్వర ఆలయం పైన జెండాలు కట్టాలి. దువ్వెన, పైన వేసుకునే టొప్పి, హెల్మెట్ వాళ్ళ వారి స్థితిని బట్టి డొనేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎండతాపాన్ని ప్లస్ తలకు రక్షణ కల్పిస్తాయి కాబట్టి కేతు యొక్క దోషం పోతుంది. ప్రతిరోజు విఘ్నేశ్వరాలకి వెళ్ళాల్సిందే. ఆయన నైవేద్యప్రియుడు కాబట్టి అరటిపండు, కొబ్బరికాయో ఏదో ఒకటి సమర్పించి కొద్దిసేపు కూర్చొని రావాలి. కొద్దిసేపు అంటే 24 నిమిషాలు కంపల్సరీ ఉండాలి, ఒక గడియ కాలం. అప్పుడు వీళ్ళకు బెనిఫిట్ బాగుంటుంది. అంటే శుభగ్రహాలు అన్నీ కూడా వీళ్ళకు అంత అనుకూలంగా లేవు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మైలేజ్ వచ్చేస్తుంది. గ్రహంకి మనం ఒక్కొక్క పరిహారం అయితే పాటిస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. అవును. ఓకే గురుగారు, వీళ్ళు ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? కుంభరాశి వాళ్ళు వ్యాపారం తీసుకుంటే వీళ్ళు ఇంటర్నల్గా కొంచెం సీక్రెట్గా ఉంటారు. కుంభం అంటే కుండ, కుండలో నీళ్ళున్నాయా, పాలున్నాయా, గాలుందా, డబ్బులుందా, వజ్రాలున్నా ఏమీ తెలియదు, అంటే ఒక రహస్యం అని అర్థం. కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా ఇంట్లో చెప్పి చేయాలి. ఇంట్లో చెప్పరు, అదే పెద్ద సమస్య వీళ్ళకు. ఇంట్లో ఎవరికి ఏం చెప్పరు, ఎవరికేం చెప్పకపోతే పోతుంది, ఇంట్లో వాళ్ళు చెప్పాలి కనీసం. ఎవరికి చెప్పకుండా ఏదో ఆదాయాలు సంపాదించడం ట్రై చేస్తుంటారు, అక్కడ కొన్ని నష్టాలు కంపల్సరీ వస్తాయి. అది వీళ్ళు కేర్ఫుల్గా ఇంట్లో చెప్పి చేయడం వల్ల ఆ నష్టాలు తగ్గుతాయి, వీళ్ళు ఏమైనా చేసుకొని. కాబట్టి వీళ్ళకు లాభం కలుగుతుంది, దానివల్ల ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి కాలపురుషుడికి బాధక స్థానము, బాధ కలిగి ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు మామూలుగా కుంభము అంటే ఏమి, మన కడుపు కుండే కదా, మామూలుగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయించే వాళ్ళు పూరకము, కుంభకము,
మళ్ళీ రేచకము అంటారు. అంటే గాలి పీల్చుకోండి, కొద్దిసేపు కుంభించండి అంటే గట్టిగా పట్టుకోండి, బయట వదలద్దండి అని. మళ్ళీ వదిలేయండి బయటికి, మళ్ళీ కుంభించండి, మళ్ళీ పీల్చుకోవద్దండి అంటారు. అంటే కుంభకములోనే అంతా ఉంది. అందుకే యోగులంతా ఈ రాశిలో పుడతారు. ఓకే. ఆహా. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టుకొని చేసే ప్రాక్టీస్, యోగా సెంటర్లు ఇవన్నీ కూడా ఈ కుంభరాశి ప్రభావంలో ఉంటాయి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ సాధనలు వీళ్ళు చేస్తే యాక్టివేట్ అవుతారు. మౌనంగా ఉండిపోయే వాళ్ళంతా ఎక్కువ ఉంటారు కదా, జీవితాంతం మాట్లాడకుండా మౌన యోగి అంటారు. లేదా 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడంటారు, మాట్లాడుతూ కూర్చొని తపస్సు చేస్తారా? ఈ కుంభరాశి ప్రభావంతోనే అవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి వీళ్ళు యాక్టివేట్ కావాలంటే కుండ పెట్టుకునే నీళ్లు, కుండలో నీళ్ళే తాగాలి. వీళ్ళు తాగే చెంబు కూడా ఒక కుండలాగా, మట్టి చెంబులాగా, కుండలాగా ఉంటే మంచిది ఎవ్రీడే. ఒకవేళ స్టీల్ బిందె, ఇతల బిందె అయినా కానీ కుండలాగా షేప్ కూడా తెప్పించుకుంటే మంచిది. కుంభరాశి కదా. కాబట్టి కుంభకోణం ఒక ఊరు ఉంది, ఆది కుంభేశ్వర స్వామి ఆలయానికి ఎక్కువ వెళ్ళి రావాలి, యాక్టివేట్ అవుతారు. చిన్న కుండలు తీసుకుని వర్షం పడుతుంటే వర్షంలో పెట్టాలి, ఆ నీళ్ళు దాంట్లో సేవ్ అయితే ఆ నీళ్ళు తాగాలి. కుంభాభిషేకాలు జరుగుతాయి ఆలయాలకు. కుంభాభిషేకం జరిగితే వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకోవాలి, వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. ఏనుగు కుంభస్థలం అంటారు కదా, ఇంకా దేనికి చెప్పరు కుంభస్థలం ఏనుకని, ఏనుగు మాత్రం చెప్తారు. కాబట్టి ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి దేవత ఫోటోని వీళ్ళు ప్రతిరోజు దర్శించుకోవచ్చు, వీళ్ళు యాక్టివేట్ అవుతారు. ఆ తర్వాత వీళ్ళు చేసే వ్యాపారాన్ని సక్సెస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. చాలా పరిహారాలు చెప్పారు గురుగారు. వీళ్ళకి ఈజీ, అన్నీ కూడా ఏది వీలుంటే అది చేసే విధంగా ఎవరెవరికి సౌకర్యం ఏది ఉంటే చేసుకోవచ్చు. ఒకటే ఉండదు, ఇంకా కూడా దండిగా ఉన్నాయి చెప్తే. మనం డజన్ల కొద్ది చెప్తే వినే ఒప్పుకుంటుంది, చేసే ఒప్పుకుంటుంది. 4-5 చెప్తే చాలు, చేసుకుంటారు. కానీ ఇక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చే పని లేదు, వాళ్ళకి వీలు కలిగినప్పుడు ఇవి చేసుకోవచ్చు. పని ఆపేసి కూడా పరిహారం చేస్తే అది పద్ధతి ఫలితం రాదు. పనులు చేసుకుంటూ మన పనులకు ఆటంకం లేకుండానే చేసుకోవాలి. దేవుడు కూడా పనులు ఆపండి అని ఎక్కడ చెప్పడం లేదు. గురుగారు, కుంభరాశి వారికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరు గురుగారు? రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే వృషభ రాశి, తులారాశి, మిథున రాశి, ఈ 3 రాశులు బాగుంటాయి. చేసుకోకూడని రాశి కన్యా రాశి, కర్కాటక రాశి, సింహరాశి, అదేవిధంగా మకర రాశి, మీనరాశి, మరి వృశ్చికం, మేషరాశులు అసలు టచ్ చేయకూడదు. ఇవన్నీ ఉంటాయి. ధనుసు రాశి కూడా పర్లేదు, లాభస్థానం కాబట్టి. సో వీళ్ళకి ఇప్పుడు కానీ మ్యాచెస్కి ట్రై చేస్తే పెళ్లి కోసము వాళ్ళకి సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? కొంచెం కష్టమే. 7వ స్థానంలో కేతు ఉన్నాడు కదా, కేతు 7వ స్థానంలో ఉన్నప్పుడు వశీకరణ రాదు. వశీకరణ అంటే పెండ్లి కళ అనేది ఒకటి ఉంటుంది. ఆ పెండ్లి అయ్యే ముందు ఒక 15 రోజులు, పెండ్లైన ఒక 15 రోజులు, 30 రోజులు ఉంటుంది. అది దాన్ని మాత్రం పెళ్లి కళ అంటారు. ఒక గ్లో, ఒక వర్చువల్ ఎనర్జీ, ఒక ఆరా వస్తుంది. అప్పుడు ఆ ఆరా కానీ ఎంటర్ అయితే వాళ్ళకి పెండ్లి అయిపోతుంది. డిఫరెంట్ గ్లో, వాళ్ళ మొహమే కడకపోయినా నిద్రలేస్తే కూడా అద్భుతంగా ఉంటారు చూసానికి, ఆ పెండ్లి కళ వచ్చినప్పుడు మాత్రం. ఈ కేతు తలలేని గ్రహం 7 ఇంట్లుంటే మరి పెండ్లి కళ ఎట్టు వస్తుంది? రాదు కదా. ఆల్రెడీ పెండ్లి అయిన వాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉంటారని చెప్పాను నేను. కొత్తగా పెండ్లి వాళ్ళకి వశీకారం అంటే అందం వేరు, వశీకారం వేరు. నల్లగా అందవిహీనంగా ఉన్న వాళ్ళకు పెండ్లి కళ వచ్చిందంటే వాళ్ళని ఒప్పుకోవాలనిపిస్తుంది ఆ పక్క, అది పెండ్లి కళ వచ్చిన టైం అది. నల్లగా ఉన్నాడు అబ్బాయి అంటే మనం ఏమైనా ఎర్రగా ఉంటే కడిగి తాగుతామా? అబ్బాయి మంచివాడు, బాగా సంపాదిస్తున్నాడు, బాధ్యత కలిగిన వాడు, నాకెందుకు అతన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అప్పటి వరకు ఎవరు నచ్చుండ్రు, అప్పుడు పెళ్లి కళ వచ్చుండదు అతనికి. కాబట్టి ఆ గ్లో అనేది ఇప్పుడు లేదు. ఆ గ్లో అనేది ఉన్నప్పుడు ఏమంటే శుభగ్రహం చూసినప్పుడు వస్తుంది. మిగిలిన రాసులుగా నేను చాలా చెప్పాను, పెళ్లికి అవకాశం ఉందని చెప్పాను. గురువు యొక్క చూపు, గురువు యొక్క అనుకూలత, ఇతర వచ్చినప్పుడు. ఇది ఏ టైం వరకు గురుగారు? అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు స్టార్ట్ ఎప్పటి వరకు ఉంటుంది వీళ్ళకి కుజుడు వల్ల? అంటే ఇప్పుడు వీళ్ళకు ఎల్నట్సిన ప్రభావం ఒకటి ఉంది, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ గురువు చూపుకు పడుతూ ఉంది కాబట్టి కొంచెం సులభం అయిపోతుంది, ఎల్నట్సిన వీక్ అవుతుంది. రాహు రాశిలో ఉన్నాడు, రాహు వెనక్కి వెళ్ళాలి. రాహు వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? రాహు కూడా రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? రాహు అంటే జనరల్గా వచ్చేకాడికి మెలిఫిక్ ప్లానెట్ అని చెప్పాను, డిఫరెంట్గా ఉంటాడు రాహు. రాహు యాక్చువల్గా అసలు బాడీ ఉండదు, ఒక పొగ లాంటి ఒక ఎనర్జీ మాత్రమే రాహు. ఇక్కడ ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అన్ని శుభాలు జరిగినట్టు రాహు వచ్చి ఇక్కడ ఆలోచింపజేస్తాడు. ఊహించుకో, నువ్వు బాగున్నట్లు, అన్ని ప్రపంచంలో నువ్వే బాగున్నట్టు ఊహించుకొని చెప్పి ఊహలిస్తాడు రాహు. ప్రాక్టికల్ చూస్తే రాదు, అంటే భ్రమల్లో పెట్టేటువంటి గ్రహం రాహు. కాబట్టి భ్రమల వల్ల మనకేం ప్రయోజనం? మనం భ్రమించుకుంటా ఉన్న పరిస్థితులు ఉంటారు. రాహు వెనక్కి వచ్చేస్తాడు, తొందరలో వస్తాడు. ఏలినాడ్సిన వీక్ అవుతుంది. అప్పుడు ఇవన్నీ అయినప్పుడు ఏమవుతుంది? వీళ్ళకు ఆటోమేటిక్గా కొంచెం ఎండకు నీళ్లు దొరికినట్టు
రిలాక్స్ అవుతారు. అప్పుడు ఫలితాలు బాగుంటాయి. వ్యక్తిగత జాతకంలో ఏదైనా మంచి శుభగ్రహ దశలు జరుగుతుంటే అప్పుడు ఆటోమేటిక్గా రాహు ఎట్టున్నా, శని ఎట్టున్నా, గురువు బాగాలేకపోయినా ఆటోమేటిక్ జరుగుతాయి. మనం మాస ఫలితాలు మాత్రం, గోచార ఫలితాలు మాత్రం చెప్తున్నాం. ఓకే ఓకే. ఇది తప్పు కాదు, ఇదే అందరికీ అన్వయించబడదు. అదే. ఇప్పుడు ఈ సమయంలో పుట్టే వాళ్ళకు 100% పనిచేస్తుంది. జాతకం ఇప్పుడు తయారవుతుంది కాబట్టి. అవును. ఎప్పుడో పుట్టిపోయిన వాళ్ళకు ఇప్పుడు గోచారం ఒక నాలెడ్జ్ కోసం, కొన్ని రకాల జాగ్రత్త కోసం ఉపయోగపడుతుంది. దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాన్ని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు, లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానము శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము అన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తుంది? 6వ స్థానంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగానూ 5వ స్థానంలో ఉండేటువంటి గురువు ఏ ఫలితాన్ని ఇచ్చారు? అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం అన్నారు. అంటే ఆయన చాలా మంచి శుభ ఫలితాన్ని ఇచ్చారు. ఇక్కడ 6వ స్థానమందు స్వజనైర్ దూషణం చేయవ షష్ఠస్థానగతే గురువు అన్నారు. 6వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహం వల్ల సొంత బంధువులు ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తదా అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 6వ స్థానం శత్రుస్థానమే, రుణస్థానమే, రోగస్థానమే అయినప్పుడు గురు దృష్టి ఎక్కడ పడుతుంది? 12 మీద పడుతుంది, 3 మీద పడుతూ ఉంటుంది, అలాగే 9వ స్థానం మీద పడుతూ ఉంటుంది ఈ గోచారంలో. అప్పుడు ఏమవుతుంది? ధారాపుత్ర విరోధస్య, కట్టుకున్నటువంటి వాళ్ళు, మీకు పుట్టినటువంటి వాళ్ళు, మీతో కలిసి పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ జీవిత భాగస్వామి, సంతానము, తోబుట్టువులు వెళ్ళి అందరూ విరోధం అయిపోతారని చెప్పాడు. మీ ఆత్మబంధువులు, మీ స్వజనులు, మీ మిత్రులు, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితోటి తగువులు వస్తాయని చెప్పాడు. శత్రువుల యొక్క సంఖ్య పెరుగుతుంది, రుణబాధలు పెరుగుతాయి, అలాగే రోగబాధలు పెరుగుతాయి అన్నాడు. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది.
అలాగే 12వ స్థానానికి గురు దృష్టి, దానివల్ల సుఖం ఉండదు, నిద్ర ఉండదు, శారీరక శ్రమ అలసట అధికంగా ఉంటాయని చెప్పాడు. అలాగే పూర్వపుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఈ గురుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు పుణ్య సముపార్జన చేయలేకపోతాడు. కనీసం గుడికి వెళ్ళలేకపోతారు కుంభరాశి వారు, దేవుడికి దండం పెట్టలేకపోతారు, అనుష్ఠానం చేయలేకపోతారు, ఏకాగ్రత ఉండదు, చేయడానికి అసలు సావకాశమే ఉండనివ్వడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏలినాటి శని కూడా కొంత విపరీతంగా ఉన్నప్పుడు, జన్మ రాహు ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు, 3 దీర్ఘ సంచార గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుందని చెప్పారు. కాబట్టి దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలు చేయకూడదు. ఎవరిని నమ్మి రూపాయి ఇవ్వకూడదు, ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు. మీ దగ్గర బాగా డబ్బు ఎక్కువైపోతే దాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మీ డబ్బు అలాగే అకౌంట్లో ఉంచేసుకోవాలి తప్పితే ఏది చేయకూడదు. ఏం చేసినా కలిసి రాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఊరికితే ఉత్తి పుణ్యాన తగువులు వస్తూ ఉంటాయి, పక్కవాడితోటి తగువులు వస్తూ ఉంటాయి, తోటి ఉద్యోగస్తుడితోటి తగువులు వస్తూ ఉంటాయి, పై అధికారులతోటి తగువులు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా సంయమనంగా ఉంటూ గడుపుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, గురువారాలు మెయిన్గా మౌనవ్రతాన్ని పాటించి శనగలు, శనగపప్పు, పసుపు రంగు పళ్ళు, స్వీట్లు, పువ్వులు ఇటువంటివి దానం చేస్తూ, గురువారం ఏకభుక్త ఉండి ప్రతిరోజు దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామివారి కానీ ఆరాధన చేసుకుంటూ, దత్తక్షేత్ర దర్శనము, సిద్ధమంగళ స్తోత్రం లాంటివి చదువుకుంటూ కాలక్షేపం చేస్తే మాత్రం కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సమయం ప్రతికూలంగా ఉన్నది, కుంభరాశి వారికి నెగిటివ్గా ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని జాగ్రత్త పడినటువంటి వాడే జ్ఞాని. పక్కవాడు ఎలా నాశనం అయిపోయాడు, మనం ఆ విధంగా అవ్వకూడదు అని జ్ఞాని గ్రహిస్తాడు. వాడు ఇలా చేయడం వల్ల అలా అయిపోయాడని తెలిసినా కూడా వీడు ఇలాగే చేస్తాడు. వాడిని ఏం చేయలేడు, వాడు ప్రారంధం అది. ఇక్కడ జాతకం ఉన్నది ఎందుకు, టైం బాగాలేదని చెప్పినప్పుడు మార్చుకోగలిగినటువంటి వాడు గొప్పవాడు. ఇక్కడ ఇంకో తిరగాసు ఉంది ఏంటి, జాతకంలో దశాంతర దశలు బాగుంటే గోచార పరిస్థితులు ఇబ్బంది పెట్టవు. కాబట్టి జాతకం బాగుందో లేదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.